నాలాంటి అమాయకులందరికీ నమస్కారం, స్వాగతం. అమాయకులు అని ఎందుకంటున్నాను అనుకుంటున్నారా? అద్భుతమైన సంజీవని లాంటి చెట్టు మన ఇంట్లోని, మన పెరట్లోని, మన సొంతూరులోని ఉండగా కూడా మనం 40 రోగాల బారిన పడుతున్నాను చూసారా? అందుకని విదేశాల వారు ఇప్పుడిప్పుడే మిరాకిల్ ట్రీ లేదా మహిమగల చెట్టుగా పిలుస్తున్న ఈ మునగాకు చేసే పనేమిటి, దాన్ని మనం మెడికల్ కోణంలో ఈరోజు తెలుసుకుందాము. మునగ చెట్టు మరియు దాని ఉత్పత్తులు సుమారు 300 జబ్బుల వైద్యంలో ఉపయోగపడతాయండి. ఎవరో విదేశాల వాళ్ళు వచ్చి మునగాకు పైన పేటెంట్ తీసేసుకొని దాన్నే మళ్ళీ క్యాప్సూల్ రూపంలో మనకే అమ్మే పరిస్థితి వచ్చేలోగా ఈ అద్భుతమైన మునగాకు గురించి మనం ముందే తెలుసుకుందాము. కళ్ళకి విటమిన్ ఏ అవసరమని మీ అందరికీ తెలుసు. విటమిన్ ఏ తాలూకా బెస్ట్ సోర్స్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు? క్యారెట్స్ అని కదా. అయితే మునగాకులో క్యారెట్ కన్నా అక్షరాల 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఏ దొరుకుతుందండి. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి తాలూకా సోర్సెస్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు? ఆరెంజెస్ లేదా నారింజలు, బత్తాయిలు, సిట్రస్ ఫ్రూట్స్ అని చెప్తారు కదా. అయితే ఆరెంజెస్ కన్నా 7 రెట్లు అధికంగా విటమిన్ సి ఉంటుంది మునగాకులో. కాల్షియం సోర్స్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు? పాలు, పెరుగు అని కదా. అయితే పాల కన్నా అక్షరాల 17 రెట్లు ఎక్కువ కాల్షియం దొరుకుతుంది మునగాకులో. శాకాహారులకి ప్రోటీన్ యొక్క ఒక మంచి సోర్స్ పాలు మరియు పెరుగు అంటాం కదా. అయితే ఈ రెండిటితో పోలిస్తే సుమారు 9 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మునగాకులో. ఈ పొటాషియం అరటిపండులో బాగా దొరుకుతుంది అని మీరు వినే ఉంటారు. అయితే అరటిపండు కన్నా సుమారు 15 రెట్లు ఎక్కువ పొటాషియం మునగాకులో దొరుకుతుంది. మొన్ననే నేను రక్తహీనత, ఎనీమియా మీద వీడియో చేశాను కదా. అందులో నేను చెప్పాను పాలకూరలో మిగతా ఆకుకూరల కన్నా పుష్కలంగా ఐరన్ దొరుకుతుంది అని. అయితే అప్పటికి నేను ఇంకా ఈ రీసెర్చ్ చేయలేదండి. పాలకూర కన్నా అక్షరాల 25 రెట్లు ఎక్కువ ఐరన్ మునగాకులో దొరుకుతుంది. ఈ కోవిడ్ ప్రపంచంలో చాలామంది జింక్ టాబ్లెట్స్ని వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఏ రోజుకి సరిపడా ఆ రోజుకి జింక్ అనేది పుష్కలంగా మునగాకులో దొరుకుతుంది కూడా. ఇవి కాక బి కాంప్లెక్స్ గ్రూప్లో B1, B2, B3 ఈ 3 విటమిన్స్ కూడా ఎక్సలెంట్గా దొరుకుతాయి మునగాకులో. నేటి సమాజంలో ఒక పెద్ద సమస్య ఏమిటి? తొందరగా ముసలితనం రావడం, తొందరగా జుట్టు నెరిసిపోతుంది, చర్మం ముడతలు పడతాయి, మొహం వాలిపోతూ ఉంటుంది. దీన్నే ఏజింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఈ ఏజింగ్ ప్రాసెస్ని నిలువరించగలదు లేదా నిదానించగలదు మునగాకు. మునగాకు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా చర్మానికి మంచి షైన్ వస్తుంది, ముడతలు కూడా తగ్గుతాయి. ఈనాడు మరో పెద్ద సమస్య